నాకు ఇంత మంచి లైఫ్నిచ్చిన ఆ భగవంతునికి అంతే సమానులైన నా తల్లిదండ్రులకు, నా యొక్క తోబుట్టువులకు, నా తమ్ముడికైతేనేమి, నా చెల్లెలకైతేనేమి, తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత నా యొక్క మేడం, మా బాస్ ఆమెకు, తర్వాత మా పిల్లలకు, మరియు ఉద్యోగంలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో నాకు సదా చేయి పట్టి నడిపించినట్టు నన్ను చేస్తున్న నా మిత్రులందరికీ, ఇంతవరకు నా గురించి చెప్పిన ప్రభాకర్ గారు, రమేష్ గారు, మా అసోసియేషన్ ఒక 30 ఏళ్ళ నుంచి రియల్ ఇట్ ఈస్ వండర్ఫుల్. నాకంటే నేను చెప్పడం ఏమంటే నాకు తెలిసింది చాలా తక్కువ, తెలియందే చాలా ఎక్కువ. నేను ఏ విషయానికైనా డౌట్లు వస్తే నేను అడుగుతుంటాను. డిపార్ట్మెంట్ విషయంలో అయితే ఎక్కువగా ప్రభాకర్ అంటున్నాను, తర్వాత రమేష్, ఇంకా మళ్ళీ నా కొలీగ్స్ని కూడా నేను అడుగుతున్నా. ఇంకోటి ఏమి అంటే నేను అన్ని లెవెల్స్లో కూడా నేర్చుకున్నాను. నా లైన్మెన్తో నేర్చుకున్నా, నా హెల్పర్తో నేర్చుకున్నా, నా ఏఈలతో నేను నేర్చుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కూడా. వీళ్ళందరూ సహకారం లేనిది ఇంత సక్సెస్ఫుల్గా జీవితం రాదు. సో మీరందరూ చక్కగా సహకారం ఇచ్చి నన్ను ఈ స్టేజ్కి తెచ్చినానికి అందరికీ కృతజ్ఞతలు. రెండోది, నేను యాక్చువల్లీ సిఈ అవుతాను అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు చూశాను. నేను ఇన్ఛార్జి సిఈగా ఏదో 2 రోజులు లుక్ ఆఫ్టర్ ఇస్తారేమో అనుకున్నాను. భగవంతుడు నాకు 10 రూపాయలు ఇవ్వు అంటే 1000 రూపాయలు ఇచ్చారు. అలాగా నేను లుక్ ఆఫ్టర్ అంటే నాకు రెగ్యులర్గానే ఇచ్చేశారు. రియలీ ఇట్ ఈస్ ఎ మిరకల్. అంతా దేవదేవుని యొక్క ఇది, సత్యసాయి స్వామి యొక్క కృప, మరియు అందరి తల్లిదండ్రులందరూ ఆశీర్వాదం, మీ యొక్క ప్రేమాభిమానాల వల్లే నాకు ఈ యొక్క అవకాశం లభించింది. మరియు మీకు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క వేదికను ఆర్గనైజ్ చేసిన మన సెంట్రల్ సర్కిల్ డిఈలైన సమ్మయ్య, సుధీర్, కమల్ కుమార్, తర్వాత శ్రీకాంత్, మరియు అందరికీ పేరు పేరున, మరి మా ఎస్ఏ గారికి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈరోజు ఇక్కడ లేను. అన్నీ తమ భుజస్కంధాల మీద వేసుకుని ఈ యొక్క ఫంక్షన్ చాలా స్మూత్గా చేసిన అందరికీ కృతజ్ఞతలు. మరియు నా కోసం ఎక్కడి నుంచినో చాలా చాలా దూరం నుంచి వచ్చిన ప్రియమిత్రులందరికీ, అనంతపూర్ నుంచి వచ్చిన కులీకం మా ప్రియమిత్రుడు షాజాన్, ఇంకా జయరామ్, అందరూ భాష అందరికీ, మరియు సిద్దిపేట నుంచి వచ్చిన ప్రియమిత్రులందరూ, ఇంకా డిఫరెంట్ అందరూ కూడా ఎవరెవరైతే. ఇంకొకటి ఇదే సందర్భంలో నేను తెలియజెప్పాను, నా క్లాస్మేట్స్ కూడా చాలామంది అక్కడ కూర్చొని చూస్తున్నారు. వారికి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తీసుకున్నాను. నేను ఉద్యోగంలో చేరకముందే వారంతా నాకు నా కాలేజీ మేట్స్, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసిన మీ అందరికీ వన్స్ అగైన్, నా గురించి 2 మంచి మాటలు మాట్లాడినారు. నేను చాలామందిని తిట్టినాను, కానీ ఏమి అంటే ఎవరిని తిట్టినా కూడా తర్వాత వాళ్ళని దగ్గర తీసుకున్నాను. ఎవరికి హామ్ చేయలేదు, పేపర్ మీద ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, అంతే. విల్ఫుల్గా ఎవరికి నేను ఇచ్చేయలేదు, అంతే. కానీ తిట్టినాను, చాలామందిని తిట్టినది ఏమి అంటే పని కోసం, అంతే. తర్వాత వాళ్ళని ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడలేదు. అందరూ చాలా ప్రేమగా, అభిమానంగా చూసుకున్నారు. సో సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అంట.